హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే కనుక నాటుకోడిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి. అది పల్లెటూరు పద్ధతిలో. సో ఇక్కడైతే కనుక మా నాన్న అయితే ఫస్ట్ దాని నెక్ అయితే కట్ చేసేస్తున్నారు. ఇక్కడ తర్వాత అయితే నేను మా నాన్నగారు కలిపి దాని మీద ఉన్న హెయిర్ అంతా అయితే కనుక పీకేస్తున్నాము. అలా మొత్తం తీసేయాలండి. ఇది మనం ఇప్పుడు ఎక్కడన్నా వేరే వేరే ఊర్లో ఉంటాం కదండి, అక్కడైనా సరే కనుక కొనుక్కు తెచ్చుకునేది మన ఇంట్లో అయితే చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత అయితే కనుక కట్టెల పొయ్యి మీద వెలిగించి అయితే కనుక దాన్ని కాల్చుకోవాలండి. నీట్గా మొత్తం కాలేటట్టుగా చూసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఇక్కడైతే మా నాన్నగారు తిప్పుతూ అయితే కనుక కాలుస్తున్నా. తర్వాత అయితే కనుక మామూలుగా మనం వాటర్ వేసి కడిగేసుకోవాలి. దాని మీద పీచు ఏమైనా ఉన్నా సరే అయితే కొంచెం పసుపు అనేది తీసుకుని అయితే కనుక మొత్తం అప్లై చేయాలండి. కోడికి అంతా అప్లై చేసిన తర్వాత అయితే కనుక మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇది కనుక మనం ఎక్కడైనా సరే ఉన్నప్పుడు కూడా మనం బయట కోళ్ళు కొనుక్కోకుండా ఇలా ఒక కోడి తెచ్చుకుంటే మనమైతే కనుక ఇంట్లో అయితే కనుక ఇలా చేసుకోవచ్చు నీట్గా. సో ఇదైతే కనుక మా ఇంట్లో కత్తి లేదండి, లేదా మా నాన్నగారు అయితే కట్ చేసేసేవాళ్ళు. సో ఇంకా చికెన్ షాప్కి అయితే తీసుకొచ్చి అయితే కట్ చేస్తున్నాం. అందులో వచ్చిన ఎగ్స్ అన్నీ కనుక సపరేట్ చేసి పెట్టిస్తున్నాం ఇక్కడ. సో ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి. ఇలా కట్ చేసుకోండి. బయట ఎక్కువగా బాయిలర్ కోళ్ళు తినకుండా అయితే కనుక ఇలా నాటుకోళ్ళు తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. రైస్లో కూడా వేడివేడిగా కలుపుతుంది, చాలా బాగుంటుందండి. సో బై ఫ్రెండ్స్.